పరిశుద్ధుడవు, సర్వశక్తిమంతుడవు, ప్రేమ స్వరూపమైన మా పరలోకపు తండ్రి, మీ అత్యున్నతమైన నామానికి వందనాలు. ఈరోజు మీ జీవము గల వాక్యాన్ని ధ్యానించుకోవడానికి మాకు అనుగ్రహించిన సమయాన్ని బట్టి కృతజ్ఞతలు చెల్లించుకుంటున్నాము. ఆదికాండం 5వ అధ్యాయంలోని సత్యాలను మేము అర్థం చేసుకుంటుండగా మీ పరిశుద్ధాత్మ ద్వారా మా హృదయాలను తెరిచి మీ వెలుగును మాకు ప్రసాదించండి. నీవు మా ప్రతి అవసరతను ఎరిగిన దేవుడవు. పరీక్షలు రాస్తున్న ప్రతి బిడ్డను మీ హస్తాలకు అప్పగిస్తున్నాము. వారికి జ్ఞానమును, జ్ఞాపశక్తిని, ఏకాగ్రతను ఇచ్చి వారు అత్యుత్తమ ఫలితాలు సాధించేలా దీవించండి. శారీరక ఇబ్బందులతో, అనారోగ్యాలతో బాధపడుతున్న ప్రతి ఒక్కరిని మీ అద్భుత హస్తాలతో తాకి సంపూర్ణ స్వస్థతను ప్రసాదించండి. ఆర్థిక ఇబ్బందులతో సతమతమవుతున్న కుటుంబాలకు నీవు మార్గదర్శివై వారికి అవసరమైన వనరులను సమకూర్చి వారిని అప్పుల నుండి, కొరత నుండి విడుదల చేయండి. ప్రభువా, రాజేంద్ర ప్రసాద్ సురేష్ సోల్మన్ గారి కుమార్తె కడుపు నొప్పి నుండి తక్షణమే సంపూర్ణ స్వస్థత పొందేలా మీ అద్భుత హస్తంతో తాకండి. దేవా, మా ప్రతి అవసరతను మీరు తీర్చి మీ కృపతో మమ్మల్ని నింపమని, మా ప్రార్థనలు ఆలకించమని యేసుక్రీస్తు నామమున అడుగుచున్నాము తండ్రి. ఆమెన్. గతంలో మనం దేవుడు తన స్వరూపంలో మానవుణ్ణి ఎలా నిర్మించాడో చూస్తాము. ఇప్పుడు మనం ఆ సృష్టికర్త తన బిడ్డల పట్ల కలిగి ఉన్న నిరంతర సంరక్షణను, ఆదాము నుండి నోవాహు వరకు సాగే వంశావళిని గమనించబోతున్నాము. ఆదికాండము 5వ అధ్యాయము 2వ వచనము. మగవానిగాను ఆడదానిగాను వారిని సృజించి, వారు సృజించబడిన దినమున వారిని ఆశీర్వదించి వారికి నరులని పేరు పెట్టెను. దేవుడు మానవుని సృష్టించిన దినమున వారిని ఆశీర్వదించడం అనేది మానవులకు ఆయన ఇచ్చిన అత్యున్నతమైన ఆదరణ. దేవుడు మనల్ని ఆశీర్వదించాడు కాబట్టి మానవుడు పాపంలో పడిపోయినా దేవుని దయ మరియు ఆశీర్వాదం అతనిని విడిచిపెట్టలేదు. దేవుడు మాత్రం మానవుని పట్ల తన ప్రేమను చూపిస్తూనే ఉన్నాడు. ప్రస్తుత కాలంలో మానవులు తమ ఉనికిని కోల్పోయి నిరాశలో కూరుకుపోతున్నారు. నేటి సమాజంలో నెలకొన్న కుటుంబ కలహాలు, అస్థిరమైన ఆర్థిక పరిస్థితులు, ఉద్యోగం లేని స్థితి, అనారోగ్య భయాలు ఇవన్నీ మానవుని మనోవేదనకు కారణమవుతున్నాయి. అయితే దేవుడు ఆదికాండము 5వ అధ్యాయము 2వ వచనం ద్వారా మనకు స్పష్టంగా చెబుతున్నది ఇదే. దేవుడు నిన్ను సృష్టించాడు, నిన్ను ఆశీర్వదించాడు. యోహాను సువార్త 1వ అధ్యాయము 12వ వచనం చూసినట్లయితే, తన్ను ఎందరు అంగీకరించరో వారందరికీ, అనగా తన నామమందు విశ్వాసముంచు వారికి దేవుని పిల్లలగుటకు ఆయన అధికారం అనుగ్రహించెను. దేవుని ఆశీర్వాదం అనేది మారుతున్న కాల పరిస్థితులకు లోబడి ఉండేది కాదు, అది నిరంతరమైనది. నీవు పేద కుటుంబంలో పుట్టానని బాధపడుతున్నావా? తీవ్రమైన ఆర్థిక ఇబ్బందులలో ఉండి నీ కష్టాలకు అంతం లేదని జీవితం పట్ల విరక్తి చెంది ఉన్నావా? దేవుడు నిన్ను ఆశీర్వదించి నీకంటూ ఒక ఉద్దేశాన్ని ఏర్పరచాడని నిజాన్ని గ్రహించు. నీ భయాలను విడిచి దేవునిపై విశ్వాసం ఉంచు. అద్భుతమైన మార్పు నీ జీవితంలో చోటు చేసుకుంటుంది.